చేసుకున్నది. అందుకని పాస్టర్ గారు మరి వెళ్ళి అక్కడ కొన్ని గ్రీటింగ్స్ చెప్పి ఆయన కోసము, ఎందుకంటే ఆయన మమ్మల్ని చాలా ప్రేమించే సేవకులు ఆయన. మేము పరిచర్యకు రావడానికి వాస్తవంగా ప్రత్యేకంగా నన్ను స్పెషల్గా ట్రీట్ చేసేవాళ్ళు పాస్టర్ గారు. ఎందుకంటే మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉండేటప్పుడు, పుట్టినప్పటి నుంచి కూడా అక్కడికే వెళ్ళేవాళ్ళం కాబట్టి చిన్న చిన్న పిల్లలు ఉండేటప్పుడే నేను వారిని భుజాన వేసుకొని వెళ్ళడము. ఇప్పటిలాగా మన మందిరంలో లాగా చక్కగా మనకి చైర్స్ ఉండేవి కాదండి. అక్కడ చాలా చిన్న రూము. ఆ రూమ్లో మేము ఎలా కూర్చునే వాళ్ళం తెలుసా? ఒకరి మీద ఒకరు బైబిల్ మా పైన పెట్టుకొని కూర్చోవాలన్నమాట. అలా కూర్చొని ఉండేవాళ్ళం. అలాంటి రోజుల్లో నుంచి కూడా మమ్మల్ని పరిచర్యకి ఎంతో సహకరిస్తూ, మరి నేను పిల్లలకి స్కిట్స్, సండే స్కూల్ అవి నేర్పిస్తూ ఉండేదాన్ని. నా కోసం స్పెషల్గా కేర్ తీసుకుంటూ ఉండేవారు పాస్టర్ గారు. సండే నన్ను హానర్ చేయడము అట్లా. అలాంటి సేవకులు. అంత మాత్రమే కాదు, ఆయన పరిచర్యని మాకు అప్పగించాలని ఆలోచన ఉన్నది, కానీ దేవుడు అంతకు ముందే మాకు ఈ పరిచర్యని ఇచ్చి ఉన్నారు. మేము ఆయన ఉన్నప్పుడే మన మినిస్ట్రీ స్టార్ట్ అవ్వడం జరిగింది, మన పరిచర్య స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆయనకి తెలుసు. చాలాసార్లు మన దగ్గర కూడా రాజమండ్రి మీటింగ్స్కి వచ్చారు. తర్వాత ఫస్ట్ మీటింగ్స్ కూడా ఇక్కడ పాత బిల్డింగ్లో వచ్చినట్టు గుర్తుంది. కానీ ఏది ఏమైనా ఆరోగ్యము క్షీణించడంతో ఆయన ఏమి చెప్పాలనుకున్న పాపం చెప్పలేకపోయారు. మేము లాస్ట్ రోజు కూడా వెళ్ళాము, కానీ చెప్పలేకపోయారు అనమాట ఏం మాట్లాడాలి అన్నదంటే. అప్పటికి చాలా సివియర్గా ఉన్నారు. ఆయన జాబ్ చేసుకుంటూ పరిచర్య చేసేవాళ్ళు. ఆయన సెక్రటేరియట్లో జాబ్ అనమాట. మంచి గవర్నమెంట్ ఆఫీసరు. ఎక్కడి నుంచో దిల్సుఖ్ నగర్ నుంచి ఫిలిం నగర్ బస్సులో వచ్చేవాళ్ళు, లేదంటే బండి మీద వచ్చేవాళ్ళు. ఎన్నో యాక్సిడెంట్స్ ఆయనకి అయినా కానీ ప్రార్థన అయిన తర్వాత చెప్పేవాళ్ళు, యాక్సిడెంట్ అయ్యింది ఇలాగని. అంటే ఎంతగా కమిట్ అయ్యి పరిచర్య చేస్తూ ఉన్నారు అంటే, అందుకనే ఆయన ఈ దినాన్న జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియ సంగమా, సరే మంచిది. పాస్టర్ గారు మరి అందు నిమిత్తమై ఫిలిం నగర్ బాప్టిస్ట్ చర్చ్ వెళ్ళి ఉన్నారు. ఆల్రెడీ దారిలో ఉండుండొచ్చు, ఎందుకంటే మనకి బల్లకు సమయం అవుతుంది. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. దయచేసి ప్రార్థన చేస్తున్నప్పుడే మీరు వాటర్ కానీ ఏదన్నా ఉంటే కార్యక్రమాలు జరిగించుకోండి. వాక్యంకి డిస్టర్బ్ అవ్వద్దు. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసేయండి, లేదంటే పక్కన పెట్టేసేయండి సైలెంట్లో. వాక్యం విత్తబడుతున్నప్పుడు జాగ్రత్తగా హృదయంతో వాక్యాన్ని విందాం. ప్రార్థన తర్వాత వాక్యం. మహాపరిశుద్ధుడువును ప్రేమ నమ్మకమైన మా యేసురాజా, కృపగలిగిన మా దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడే సమయం, మమ్మల్ని దర్శించండి, సంధించండి. ప్రాముఖ్యంగా మాకు సంగమనకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు వడ్డించండి. మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు హెచ్చరిస్తున్నప్పుడు, మీరు గద్దిస్తున్నప్పుడు, మీరు బుద్ధి నేర్పిస్తున్నప్పుడు మేమందరమును ప్రభా లోబడే మనస్సును, విధేయత చూపించే మనస్సును మా అందరికీ నీ కలుగ చేసి మీరు మాతో ఉండి బలపరిచి మహిమ పొందగలరని ఈ మనవులన్నీ యేసుక్రీస్తు వారి నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. దయచేసి గమనించండి వాక్యాన్ని. మార్కు సువార్త మొదటి అధ్యాయము. మార్కు సువార్త మొదటి అధ్యాయము 30 అట్లనే తీసి ఉంచండి. అంతకుముందు దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి చూపించండి. పైకి లేపండి, చెయ్యి అంత వరకు లేకగలదు. నాకు ఇక్కడ ఫ్యాన్ ఉంది కాబట్టి నేను లేపలేకపోతున్నాను. పరిశుద్ధ గ్రంథము లేకపోతే దయచేసి డబ్బులు వెచ్చించి కొనుక్కోండి. మీకు కావాలంటే మన మందిరంలో కూడా ఉన్నాయి, అన్ని భాషల్లో ఉన్నాయి. హిందీ ఉంది, తమిళ్ ఉంది, పంజాబీ ఉంది, సాంస్క్రిట్ ఉంది. అన్ని భాషల్లో బైబిల్స్ తీసుకొచ్చి పెట్టారు కవర్స్తో పాటు. బైబిల్ లేకపోతే దయచేసి కొనుక్కోండి. మనం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తామండి? అన్నీ మర్చిపోయినా ఒకటి మర్చిపోం. ఏంటది చెప్పండి? ఫోన్. ఒకవేళ మర్చిపోయి కొంచెం ముందాక వెళ్తే పరిగెత్తుకుండా వెనక్కి వచ్చేస్తాం, ఎక్కడ లేని స్పీడ్తో వచ్చేస్తాం. ఫోన్ మర్చిపోయాను. పర్సు మర్చిపోయినా ప్రాబ్లం లేదు కదా, పర్సు మర్చిపోయినా ప్రాబ్లం లేదు, డబ్బులు ఏముందిలే లెక్కలేదు, ఫోన్లోనే కదా అన్నీ ఉన్నాయి. చూడండి, మరి దేవుని సన్నిధానానికి వస్తున్నప్పుడు దీన్ని మర్చిపోయి వస్తే ఎక్కడికి వెళ్తున్నాం ఎలా తెలుస్తుంది?
ఎక్కడికి వెళ్తున్నాం ఎలా తెలుసు దీన్ని మోయకుండా వెళ్తే? కాబట్టి చిన్నపిల్లలకు కూడా దీన్ని కొనివ్వండి. మీ బర్త్డేస్ గిఫ్ట్లు వస్తుంటాయి కదా, బర్త్డేస్కి తర్వాత స్పెషల్ డేస్కి ప్రత్యేకంగా గిఫ్ట్ కొనివ్వండి వాళ్ళకి. అది అలవాటు, మంచి అలవాటు, దానిని వాళ్ళు ఫాలో అవుతారు. సరే, మంచిది. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చదువుతున్నాను, గమనించండి. నేను చదువుతున్నాను, మీరు గమనించండి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. చూడండి, చదువుకున్న లేఖన భాగంలో ఏమని ఉంటుందంటే, కాలము సంపూర్ణమైనది. ఇక్కడ విషయాలు గమనించండి, ఎన్ని విషయాలు ఉన్నాయో లెక్కేయండి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముచు దేవుని సువార్త ప్రకటించుచు. 5 విషయాలు ఉన్నాయి చూడండి. ఏమి సమీపమై ఉన్నదంటండి? కాలము సంపూర్ణమై ఉన్నది. సమీపము కాదు, సంపూర్ణము అంటే అయిపోతూ ఉన్నది కాలము. చూస్తూనే ఉన్నాం. దయచేసి నిద్రపోవద్దమ్మా, కళ్ళు తెరిచి వాక్యాన్ని చూడండి. నా వైపు చూస్తే నిద్ర రాదు మీకు. గమనించండి, కాలము సంపూర్ణమై ఉన్నది అంటే అయిపోతూ ఉన్నది కాలము కదండి. పోయిన ఆదివారము గడిచింది, మరలా తిరిగి వెంటనే ఈ ఆదివారం వచ్చేసింది. చూస్తుండగానే పోయిన ఆదివారం నుంచి అప్పుడే ఆదివారం వచ్చేసిందా? చూడండి ఎంత స్పీడ్గా రోజులు అయిపోతూ ఉన్నాయి. క్యాలెండర్ చూస్తే ఒకటే పేజీ ఉంది ఇంకా మనకి ఇయర్ అయిపోవడానికి. నవంబర్, డిసెంబర్, ఇప్పుడు అక్టోబర్ నెల చూడండి. అంటే ఎంతగా దినాలు పరిగెడుతున్నాయంటే చూడండి. ఆరాధన అయిపోయిన వెంటనే మరలా తిరిగి ఎక్కడికి పరిగెడతాం? మళ్ళా పనులకు పరిగెడుతూ ఉంటాం. రోజు గడిచిపోతుంది, మరలా మార్నింగ్ లేవడం. ఎంత స్పీడ్గా టైం అయిపోతూ ఉందంటే, అందుకే దేవుడు మాట్లాడతాడు ఏంటంటే, ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 దినములు ఒక 1000 సంవత్సరాలు ఒక దినము, ఒక దినము 1000 సంవత్సరాలు అంటాడు. అందుకని ఒక దినములు కూడా మనము పోగొట్టుకుంటే 1000 సంవత్సరాలంత విలువైన సమయాన్ని పోగొట్టుకుంటున్నాం, దొంగిలించేస్తున్నాం మనం. పేతురు పత్రికలో కూడా ఉంటుంది, 1 పేతురులో కూడా. నీ దృష్టికి 1000 దినములు ఒక రోజు వలె, ఒక రోజు 1000 దినముల వలె కనపడుతున్నాయి కదా అని అంటాడు. చూడండి, కాలం అంట అంత స్పీడ్గా అయిపోతూ ఉన్నదంట. మనం పాత నిబంధన కాలంలో ఇవన్నీ లేఖనాలు ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు, అబ్రహాము శారా కోసం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, దేవుణ్ణి దూతలు దర్శించడానికి వచ్చినప్పుడు ఆవిడ ఎంతో త్వరపడి పిండి వంటలు, తర్వాత వారికి భోజనము, మేకను వధించడం అవన్నీ చదువుతూ ఉన్నప్పుడు ఇంత సమయం ఎక్కడున్నది అనుకుంటుంటాం కదండి. వారు అంతసేపు అక్కడ వెయిట్ చేశారా వారి కోసం? అంటే సమయం ఎలా గతించిపోతూ ఉందంటే, పాపము విస్తరిస్తూ ఉన్నప్పుడు సమయం ఏం చేస్తూ ఉంటుందంట, దానికదే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. పాపము విస్తరించడానికి చాలా జరుగుతూనే ఉన్నాయి ఈ దినాల్లో. చాలా అందుబాటులోకి వచ్చాయి. ఈ మధ్య కొత్తగా వచ్చింది కదండి, మనుషులు లేని వారిని కూడా ఉన్నట్టు చూపించగలదు. ఎంత ఎంత మోసమని చెప్పాలి అదైతే. చూడండి, ఇప్పుడు మనుషులు లేరు భూమి మీద, కానీ వారు ఉన్నట్టు మాట్లాడుతున్నట్టు, వారు మనతో కలిసి అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నట్టు సృష్టిస్తున్నాడంటే మనిషికి చూడండి ఎంత జ్ఞానము. ఆ మనిషి ఏం చేస్తున్నాడంటే, భూమి మీద నువ్వు జీవించరయ్యా బాబు, భూమి మీద మీరు బ్రతకండి అని చెప్తే ఆ మనిషి ఏం చేస్తున్నాడండి, ఆకాశానికి కూడా ఎక్కిపోతున్నాడు. కీర్తనలో ఉంటుంది స్పష్టంగా ఏంటంటే, భూమిని దేవుడు మనుషులకు, నరులకు ఇచ్చి ఉన్నాడు అని ఉంటుంది. అంతే, ఆకాశాన్ని మనకి ఇవ్వలేదండి. అక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా అన్ని వ్యర్థమే. ఎంతగా ప్రయత్నం చేసిన, ఎందుకంటే ఆకాశమును వివరించడానికి ఏ పాటి వారము మనము కొద్ది వారమే. ఎప్పుడు మనం భూమి మీద ఉండవలసిన వారమే. ఆయన మహాప్రభావాన్ని వర్ణించడానికే మన జీవితం సరిపోదు, అలాంటిది ఆకాశంలో ఉన్న వాటిని ఎలా వివరించగలము? కాలము సంపూర్ణమైనప్పుడంట ఇలాంటి దారుణాలన్నీ చూస్తూ ఉంటాం. చూడంండి, చెయ్యకూడని విషయాలు కూడా చేస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ బైబిల్ గ్రంథాన్ని 2025 సంవత్సరాల క్రితమే కృత నిబంధన రాసి ఉంచారు కదండి. అప్పుడు మాటలు ఇప్పుడు ఉన్నాయి. ఏమనంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. సమీపించి ఉన్నది అంటే ఏంటండి, దగ్గరగా ఉన్నది అని.
సమీపముగా ఉన్నారు అంటే ఏంటి? దగ్గరలో ఉన్నారు అని మన భాషలో. సమీపించి ఉన్నది అని 2025 నుంచి చెప్తూనే ఉన్నారు కదండి ఈ లేఖన సత్యం. కానీ సమీపంగా ఉన్నామా మనము? ఉన్నామనే చెప్పాలి. ఎందుకంటే శరీరము ఎప్పుడైతే అంతరించిపోతూ ఉందో అప్పుడు ఆత్మ అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంట? రాకడ కొరకు సిద్ధపడే వారిగా సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటాం. కాలంతో మనకు అవసరం లేదండి. అప్పుడు కాలంలో ఏం జరిగినా, ఎలాంటి మార్పులు జరిగినా, మన ఆత్మీయ స్థితి దృఢంగా ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితము కదలని స్థితిలో ఉన్నప్పుడు దేనికోసం కూడా మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ శరీరాన్ని నిర్మించిన వాడు ఆయన. మన శరీరంలో అవయవాలు ఏ సమయంలో ఎలా పనిచేయాలో ఆయనకు తెలుసు. శరీరం ఏం చేస్తూ ఉంటుందంటే, మీరు గమనిస్తారో లేదో, ఆరాధనకి చక్కగా రెడీ అవుతూ ఉంటాం, మంచిగా బయలుదేరుతూ ఉంటాం, అదే టైంలో నీరసం వచ్చేస్తుంది. చూడండి చక్కగా ఎందుకు అప్పటి వరకు పని చేసుకొని గబగబా సమయానికి వెళ్ళిపోదామని స్నానం చేసిన తర్వాత ఏమైపోద్దండి? ఆటోమేటిక్గా శరీరం ఏమి చేస్తుంటుంది? బలహీనం చేస్తుంది. అప్పుడు ఏమైపోతుంది? డిస్టర్బ్ అయిపోతుంది. అవునా కదా? శరీరం బలహీనమైనప్పుడు ఏమైపోతారు? ఆటోమేటిక్గా డిస్టర్బ్ అయిపోయి చాలా వీక్గా ఉంది, మందిరానికి ఎలా వెళ్ళాలి, ఎలా కూర్చోవాలి? చూడండి, అంటే అప్పటి వరకు నీ పనుల్లో చేసుకోవడానికి సహకరించిన శరీరము మందిర సమయంలో ఏం చేస్తుందండి? ఆటోమేటిక్గా పడుకోబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది సహజంగా జరిగే విషయాలే. అందుకే మనం ఏం చేయాలంట? ఏది అవసరమో దానిని చేయాలి. ఎట్లా ఉన్నా సరే, బలహీనంగా ఉన్నా సరే, నా దేవునికి తెలుసు కదా, నా ఆత్మ బలహీనం కాదు కదా అని నువ్వెప్పుడైతే ధైర్యంగా నిలబడతావో అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా నీకు ఎంత వీక్నెస్ ఉన్నా, ఎంత నీరసంగా ఉన్నా మందిరానికి రావడానికి ఏమాత్రం కూడా ఆలస్యం చేయవు. అంత మాత్రమే కాదు, ఆగిపోరు. అసలు నీకు ఆలోచనే లేదనుకోండి, ఏమైపోద్ది? శరీరం పెట్టే బలహీనతను చూసి ఆటోమేటిక్గా పనుకుని పోతారు, ఇంట్లో ఉండిపోతారు. చూడండి, వాక్యం మాట్లాడుతున్నప్పుడు విషయాలు చాలా కొత్తగా ఉంటాయండి. చెప్పేవారికి కానీ, వినేవారికి కానీ, బోధించే వారికి కూడా ఆయన మాట్లాడే మాటలు అని ఎప్పుడైతే మనము నమ్ముతామో ఆటోమేటిక్గా రెండు వైపులా పనిచేస్తుంది అది. మీరు చెప్తూనే ఉంటారండి, బల దగ్గర నుంచి గంటలు మాట్లాడేస్తారు, ఎన్నో విషయాలు చెప్తారు. కాదు, వాక్యము విత్తబడుతున్నప్పుడు రెండంచుల వాడిగల ఖడ్గము ఉంటుంది ఇర్మియా గ్రంథంలో. అటు దిగబడుతుందంట, ఇటు దిగబడుతుందంట. అటు మాత్రమే దిగబడదండి. మన దగ్గర ఇళ్ళల్లో నైఫ్స్ ఉంటాయి, కత్తులు ఉంటాయి, అవి ఒకవైపే దిగబడతాయి. అవునా కదా? దీన్ని హ్యాండిల్తో పట్టుకోవాలి, పొడవాలి. రెండో వైపు దిగబడుతుందా? రెండో వైపు దిగబడాలంటే దాన్ని తీసి మళ్ళీ ఇటు తెప్పాలి. అవునా కదా? ఈ వాక్య ఖడ్గం అలా కాదంట, వింటున్న వారిని పొడుస్తుందంట, బోధిస్తున్న వారికి పొడుస్తుందంట. చూడండి, వాక్యం చెప్పేటప్పుడు అందుకనే సేవకులు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తుంటాడంటే సరి చేస్తూ ఉంటాడు. నా మాటలు నీ నోట నేను ఉంచబోతున్నాను కాబట్టి నీకు వారికి కలిపి నేను అందిస్తాను అని మాట్లాడతారు. అలా మనం ఎప్పుడైతే గ్రహిస్తామో వాక్యాన్ని వాక్యంగా స్వీకరిస్తాం. అప్పుడే అర్థమవుతుంది మనకి ఏమి విత్తబడుతుందో, ఏమి వింటున్నామో. చూడండి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఈ విషయాల కోసం మారు మనస్సు పొంది, ప్రాముఖ్యమైన విషయం ఇది, మారు మనసు. ఈ దినమన మన అంశం ఏంటంటే మారు మనసు. మారు మనసు అంటే అర్థం ఏంటండి? మా పిల్లలు మాట్లాడద్దు, బయటికి వెళ్ళిపోయి మాట్లాడద్దు. మారు మనసు అంటే ఏంటండి? మారు మనసు మాట్లాడండి అమ్మా. మారు మనసు అంటే మరొక మనసు, మారిన తర్వాత మనసు అని. చూడండి, రక్షించబడక ముందు ఎట్లా ఉంటాం మనము? చాలా క్రూరంగా, చెడు అలవాట్లతో లోకంలో తిరుగుతూ కదా. అంటే ఏదంటే అది, ఏదైనా నేను చేయగలను, నేను ఏదనుకుంటే జరిగిపోవాలి అన్న మనసుతో ఉన్నవారు రక్షించబడిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏమైపోతారు? ఆటోమేటిక్గా ధరించుకున్నవారు. ఎవరిని ధరించుకున్నవారండి? క్రీస్తుని ధరించుకున్నవారు ఏమైపోతారు? ఆటోమేటిక్గా సాత్వికులు అయిపోతూ ఉంటారు, నిదానంగా ఉంటూ ఉంటారు. అంత మాత్రమే కాదు, వారి పద్ధతులు మారిపోతూ ఉంటాయి, కట్టుబాట్లు మారిపోతూ ఉంటాయి, అన్య ఆచారాలన్నీ ప్రక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ బ్రతుకుని ఏమంటారు అంటే మారు మనస్సు అంటారు. మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి. చూడండి, ఇది ఎవరు ప్రకటిస్తున్నారండి?
యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఏమనంటే, కాలము సమీపించిపోతూ ఉన్నది, గతించిపోతూ ఉన్నది, మీరు ఇంకా ఇలా ఉంటే కుదరదు, మీకు ఏం కావాలి అంటే మారు మనస్సు కావాలి. ఆ మారు మనస్సు అనేది లేకపోతే నువ్వు ఇక్కడే విడిచిపెట్టబడతావు. ఈ లోకంలోనే నీ యాత్ర ఇంతటితో అయిపోతుంది. నువ్వు నాతో పాటు ఉండాలి అంటే, యుగ యుగాలు నువ్వు కలిసి ఉండాలి అంటే నీకు ఒకటి అవసరము. అదేదనగా మారిన నీ బ్రతుకు, మారిన నీ హృదయము, మారిన నీ మనస్సు నాకు కావాలి అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఆత్మీయుల సమూహంగా మనం ఉన్నప్పుడు, మందిరంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే, ఆత్మీయులతో పాటు మాట్లాడే అర్థం వేరే ఉంటుంది. చూడండి, లోకంలోకి వెళ్ళి మీరు మారు మనసు పొందండి, ఇది సరైన మనసు కాదు, మీరు చేస్తున్నది మంచి పద్ధతి కాదు, దొంగతనం మానేయండి, వ్యభిచారం మానేయండి, లంచగొండితనం మానేయండి అని చెప్పారనుకోండి, ఎవరైనా వింటారా? అక్కడే నుంచోబెట్టి ఏం చేస్తారండి? మనల్ని కొడతారు, లేదంటే స్టేషన్కి అప్పచెప్పేస్తారు, లేదంటే వెలివేసేస్తారు, ఇక ఏదో రకాలుగా చేస్తూ ఉంటారు. ఇది లోకంలో సువార్త చెబుతున్నప్పుడు ఏం చేయాలంట? చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మారు మనసు కలిగిన నీతో నాతో ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే, చాలా సమయం అయిపోయింది, ఇంకా ఎంతకాలం ఈ స్థితిలో ఉంటారు? ఎంతకాలము మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారు? ఎంతకాలము సమయాన్ని దొంగిలిస్తున్నారు మీరు? చూడండి, సమయము చాలా విలువైనది. ప్రాముఖ్యంగా ఆదివారము చాలా ప్రాముఖ్యమైన విలువైన దినము అది. ఆ దినాన్ని కూడా దొంగిలించుకుంటూ పోతే, ఆ దినాన్ని కూడా నువ్వు మందిరానికి రాకుండా, మందిరంలో గడపకుండా, నీ ఇష్టం వచ్చిన సమయంలో నువ్వు వస్తే ఎట్లా మీరు ఆశీర్వదించబడతారు? ఎట్లా మీకు అభివృద్ధి కలుగుతుంది జీవితంలో? ఇకనైనా నువ్వు మారు మనసు పొందవా? చూడండి, బాప్తిస్మం ఇచ్చేటప్పుడు వాగ్దానం చేపిస్తారు. ఏమనండి? సంఘానికి నువ్వు కట్టుబడి ఉంటావా? దశమ భాగాలు ఇస్తావా? క్రమము తప్పకుండా ఆరాధనకు వస్తావా? అంత మాత్రమే కాదు, నేను ఎవరైనా బలవంతం చేస్తున్నారా, నీకు నీవే బాప్తిస్మానికి సిద్ధపడ్డావా అని అడుగుతారు. ఎంత చక్కగా మాట్లాడతామో బాప్తిస్మం ఇచ్చేటప్పుడు. అన్నీ నేనేనండి, నా ఇష్ట ప్రకారం తీసుకుంటున్నానండి, ఇస్తానండి, వస్తానండి, మరుసటి ఆదివారమే గైపండి. అవునా కదా? చక్కగా ప్రమాణం చెప్తారు బాప్తిస్మం తీసుకునేటప్పుడు. చూడండి, చాలా జాగ్రత్త. బాప్తిస్మం తీసుకున్న తర్వాత బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిస్మం ఇస్తాడు. ఇది జరగవలసి ఉన్నది కాబట్టి ఇప్పటికిప్పుడు కానివ్వు అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రభువారు మాట్లాడతాడు. యెహోవా దేవుడు ఏమని మాట్లాడతాడండి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు మీరు ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని ఉంటుంది. చూడండి, ఈయన నేను ఇష్టపడి పంపించాను, ఈయన నాకు ఇష్టమైన కుమారుడు, మీరు ఈయన చెప్పే మాట వినుడి అని ఉంటుంది. అంటే ఏంటి? బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీ మీద కూడా అలాంటి నడిపింపు ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపు ఆ రీతిగా ఉంటే ఆటోమేటిక్గా ఏమొస్తుందంట? మారు మనసు వస్తుంది. నీ జీవితము మారిపోతూ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఏదోలాగా తెలిసి చిన్న చిన్న తప్పిదాల్లో పడుతున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తుంటాడంటే నేను గద్దిస్తూ ఉంటాడు. ఇది సరైనది కాదు, నువ్వు చేస్తున్న ఆలోచన మంచిది కాదు, ఈ మార్గము సరైనది కాదు అని గద్దిస్తూ ఉంటాడు. చూడండి, ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీ బ్రతుకు మారుతుందో, నీ మనసు మారుతుందో, అప్పుడు నువ్వు గద్దింపుకు లోబడితే నీ జీవితము మారుతుంది. చూడండి, మనస్సాక్షి అంటుంటారు కదా, ఏదేమైనా మనస్సాక్షికి తెలుస్తుందండి ఏం చేశారు అని అంటుంటారు. చూడండి, చాలామంది నోటి మాటలతో కాని మాటలు మాట్లాడుతూ ఉంటారు, అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారు, చూడని కూడా చూసినట్టు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఒక మాట మాట్లాడతారు వారి కోసం. ఏమని అంటారంటే, నువ్వేం చేసావో ఏం మాట్లాడావో నీ మనస్సాక్షికి తెలుసు. అంటే ఏంటి? నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అది నీ మనస్సాక్షికి తెలుసు. మనస్సాక్షి అంటే ఎవరండి? పరిశుద్ధాత్మ నడిపింపు నీలో ఉన్నప్పుడు అది నేను గద్దిస్తూ ఉంటుంది. నిన్ను ఆ సమయంలో అలా మాట్లాడానా, అలా నింద వేశానా, అలా అవమానించానా, అలా బాధ పెట్టానా, ఎంత చేయకూడని పని నేను చేశాను అని పశ్చాత్తాపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను సరిచేస్తూ ఉంటాడు. నువ్వు వెంటనే దీనిని విడిచిపెట్టే, క్షమాపణ అడుగు నువ్వు, లేదంటే దేవుని యొద్ద నువ్వు ఒప్పుకో అని గద్దిస్తూ ఉంటాడు. చూడండి,
ఆ గద్దింపు అనేది నీకు రావాలి అంటే ఏమవ్వాలి? నీకు మారు మనసు ఉండాలి, ఆత్మ నడిపింపు నీలో ఉండాలి. అసలు ఆత్మ నడిపింపే లేకపోతే, బాప్తిస్మ అనుభవం లేకపోతే, అదే బాప్తిస్మ అనుభవం అండి. నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత మారు మనసు పొందాలి అని అంటే నీకు ఎలా వస్తుంది అనుభవము? పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వస్తుంది అనుభవము. ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటూ ఉంటాం, మందిరానికి వస్తూ ఉంటాం. ఏం నేర్చుకుంటున్నాం మనము? పాట పాడండి అమ్మా అంటే వాళ్ళే పాడుకుంటారు. నా గొంతు బాగుంటుందా ఏంటి? చూడండి ఎంత చక్కగా మాట్లాడతామో వీధిలో. ప్రార్థన చేయండి అంటే అయ్యా స్తోత్రం, అసలు వాయిసే వినిపించదండి. నేను చాలాసార్లు వింటుంటాను కదా, అదే వాయిస్ బయటికి వెళ్ళినప్పుడు చిన్న ఏదైనా డిస్టర్బ్ చేయండి వారిని, ఎంత గట్టిగా గొడవ పడతారో, ఎంత గట్టిగా మాట్లాడతారు. అప్పుడు అనిపిస్తుంది వీరిలో స్పిరిట్ వచ్చేసింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. నేను కొద్దిసేపు మాట్లాడానంటే నా వాయిస్ పోతుందండి. గొడవ పడేటప్పుడు కాదు కదా, కొంచెం గట్టిగా మాట్లాడితే కదా. చూడండి, అంటే ఎట్లా ఉంటుందంటే దేవుని కోసము నీకు ఇచ్చిన వాటిని నువ్వు వాడకపోతే నీకు మారు మనసు ఎలా వస్తుంది? నీకు ఇచ్చిన స్వరమును, చేతులను, కాళ్ళను, నీ చూపును, నీ హృదయాన్ని, ప్రాముఖ్యంగా ఇర్మియా గ్రంథంలో అదే అంటాడు. అందుకనే అది ఘోరంగా ఉంది కదా, నువ్వు దాన్ని కడుక్కోకపోతే ఎట్లా? వాక్యం నీలో ఎలా పదిలంగా ఉంటుంది? నిన్ను నువ్వు ఎలా మార్చుకుంటావు? రాకడ కోసం నువ్వు ఎలా సిద్ధపడతావు? అసలు వాక్యమే నీ హృదయంలో లేకపోతే, ఆత్మ నడిపింపు నువ్వు అనుభవంలోకి రాకపోతే ఎట్లా నువ్వు మారిపోతావు? ఎట్లా నువ్వు చేంజ్ అవుతావు? నీ కుటుంబంలో నువ్వు మాదిరిగా ఎలా ఉంటావు? నీ బిడ్డలను, లేదంటే నీ భార్యను, నీ భర్తను, నీ అత్తమామలు, తల్లిదండ్రులను, నీతో ఉన్నవారిని ఎట్లా నువ్వు మందిరానికి నడిపిస్తూ ఉంటావు? నీకు మాత్రమే రక్షణ అవసరమా? నీవు మాత్రమే దేవునితో ఉండాలా? చూడండి, కొన్ని పథకాలు ఇస్తూ ఉంటాడు గవర్నమెంట్. ఏంటంటే ఇది ఫలానా వాళ్ళకి, ఫలానా వయసు వారికి అని. దానికి వారు మాత్రమే అర్హులు, అవునా కాదా? ఫంక్షన్స్ వస్తుంటే ఆ ఫంక్షన్ విధవరాళ్లకు లేదంటే వృద్ధులకు వస్తుంది. వయసులో ఉన్నవారు వెళ్ళి మా ఫంక్షన్ పెట్టామండి, మా ఫంక్షన్ ఏదండి అంటే ఇస్తాడండి? నీ వయసు ఎంతమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు ఎందుకు వస్తుంది అని ఏం చేస్తాడు? గట్టిగా మాట్లాడతారు, అవునా కాదా? మనకి ఏదైనా అధికారం ఉంది అంటే మనం ఏమని అడుగుతాం? ఫలానా అండి నాకు ఎందుకు రాదు అంటే వాస్తవంగా ఉన్నదానికి అడుగుతాం. చూడండి, నువ్వు అసలు ఉండవలసిన రీతిగా ఉండకపోతే దేవుని మందిరంలో రక్షించబడిన నాటి నుండి, నువ్వు బాప్తిస్మం తీసుకోక ముందు కాదు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఉండకపోతే నువ్వు ఎలా దేవుణ్ణి అడగగలవు? ఎలా పొందుకోగలవు? అసలు కాపర్లకు మీ పేర్లు తెలియాలి, మీ కుటుంబాల కోసము తెలియాలి, మీ కుటుంబంలో జరుగుతున్న వాటి కోసం కాపర్లకు తెలియాలి. ఎందుకు అంటే సంఘ కాపర్లు మీకోసం ప్రార్థన చేస్తారు, ఆలోచిస్తారు. ఎందుకు ఇలాంటి సమస్యల్లో పడుతున్నారు తెలిసి ఎందుకు వీరు తప్పిపోతున్నారు, ఎందుకు మాట వినడం లేదు, వీరి స్థితిగతులు ఎందుకు ఇట్లా ఉన్నాయి అని వారు ఏం చేస్తారంటే నీ కోసం ఆలోచించి ప్రార్థన చేస్తూ ఉంటారు. అసలు సంఘ కాపర్లతోనే సహవాసం లేకపోతే, సంఘ కాపర్లే నువ్వు కలవకపోతే, కొంతమందిని చూస్తూ ఉంటే మందిరానికి వస్తూ ఉంటారు, సంఘ కాపర్లు కాదు కదా, తోటి విశ్వాసులతో కూడా కలవరండి, అవునా కదా? ఆత్మీయుల సమూహము అనగా నీ బంధువులైనా నువ్వు కలవపో, బంధువులతో అవసరం లేదు నీకు. ఆత్మీయుల సమూహము ఉంటే నీకు అన్నీ ఉన్నట్టే. ఎందుకు అంటే వారందరూ నిన్ను పురికొల్పుతారు, నీ కోసం ప్రార్థన చేస్తారు. నువ్వు ఏదైనా పడిపోయినప్పుడు, ఒకవేళ నువ్వు బాధలో ఉన్నప్పుడు నీ కోసం ఆలోచిస్తారు, నిన్ను ధైర్యపరుస్తారు. అంత మాత్రమే కాదు, నీకు మంచి మాటలు చెప్తారు, వాక్యముతో నిన్ను బలపరుస్తూ ఉంటారు. అలాంటి వారు ఒక్కరున్నా చాలండి. చూడండి, వాక్యముతో బలపరిచినప్పుడు ఎంత ఆదరణ వస్తుంది కదా. నేను ఎందుకు ఇలాంటి చెడ్డ ఆలోచన చేస్తున్నాను, నన్ను కన్నవాడు ఆయన కదా. చూడండి, సలోమి సాక్ష్యం చెప్పింది కదా, వారి నాన్నగారు ఇలా అన్నారు అని. వాస్తవానికి ఆ మాట చెప్పకూడదు, అనకూడదు. ఎందుకు అంటే వారు రక్షించబడిన వారు, కానీ బాధలో ఉన్నప్పుడు ఏమవుతుందండి? మానవ శరీరము బయటకు వచ్చి కదా, అవునా కదా? అందరికీ వస్తాయి అటువంటి సిచ్యువేషన్లు. కొంతమంది చిన్నదానికి కూడా అబ్బా ఎందుకు ఈ బ్రతుకు, చచ్చిపోతే బాగున్నా, చిన్నదానికి కూడా చావైనా రావడం లేదు. ఎక్కడి నుంచి వస్తుందండి నీకు చావు? నిన్ను ఆయన ఎన్ని దినములు భూమి మీద ఉంచాలో, ఎన్ని దినాలు ఆయన నిన్ను పోషించాలో. చూడండి, మనల్ని మనం పోషించుకోవడం కాదండి, మనకున్నవారు మనల్ని పోషించేవారు కాదు.
ఆయన పోషించే దేవుడు. ఎన్ని దినాలు ఆయన నిన్ను పోషించాలో అన్ని దినాలు పూర్తి కాకుండా నువ్వు ఎన్ని ఇబ్బందులైనా పడు, తీసుకోడు. చాలామంది చావు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు భూమి మీద ఎన్ని దినాలు ఉండాలో అన్ని దినాలు ఉంచిన తర్వాతే తీసుకుంటాడు. ఆ దినాలన్నీ నువ్వేం చేయాలి? దేవుని స్తుతిస్తూ సంపూర్తి చేయాలి, ఆయనను కీర్తించాలి. నీకు కలిగిన దానిని చూసి గర్వించకూడదు, విర్రవీగిపోకూడదు, నీకు నువ్వే పైకి తెచ్చుకోకూడదు. నిన్ను నువ్వు అణుచుకొని నీలో ఉన్న దేవుని చూపించాలి. అప్పుడు నీ వల్ల కొంతమంది మార్చబడతారు. నిన్ను బట్టి వారు నిన్ను చూసి నేర్చుకుంటారు. అంతేగాని దీన్ని బయటికి తీసుకొచ్చి నిన్ను చూపిస్తే నీలో ఉన్నవాడు బాధపడుతూ ఉంటాడు. చూడండి, బాధపడి ఏం చేస్తూ ఉంటాడంటే, దుఃఖపడుతూ ఏం చేస్తూ ఉంటాడంటే, నేను ఎన్ని చేసినా అర్థం చేసుకోవట్లేదని ఏం చేస్తూ ఉంటాడంట. ఒక్కొక్క దినాన అసలు నీలో ఉండకుండా వెళ్ళిపోతాడంట. చూడండి, చాలా దౌర్భాగ్య స్థితి అది. చూడండి, కుటుంబాలుగా ఇక్కడ మన సంఘంలో ఎంతో మంది రక్షించబడిన వారు ఉన్నారు, బాప్తిస్మం తీసుకున్న వారు ఉన్నారు. తొందరపాటు బాప్తిసాలనాలో లేదని తెలియదు కానీ వారు ఎక్కడున్నారు? నీ భర్త ఎక్కడ? నీ భార్య ఎక్కడ? నీ పిల్లలు ఎక్కడ? నీ కొడుకు ఎక్కడ? నీ కోడలు ఎక్కడ? నీ కూతురు ఎక్కడ? నీ అల్లుడు ఎక్కడ? ఎక్కడున్నారు? నువ్వు ఒక్కదానివే వస్తున్నావు మందిరానికి, వారిని ఎందుకు తీసుకురావట్లేదు? నీకు తెలిసే కదా నువ్వు రక్షించబడ్డావు. ఇది మారు మనసు పొందిన తర్వాత మాట్లాడే మాటలు. తెలిసే కదా దేవుని అంగీకరించావు. ఆయన నా కొరకు శిలువ మరణాన్ని భరించి నన్ను రక్షించాడు అనే కదా నువ్వు రక్షించబడ్డావు. రక్షించబడిన నీవు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మందిరానికి వస్తూ? అందుకే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడంట వారిని ఏం చేయాలి? బెత్తం వాడాలి, వారిని గద్దించాలి, కొట్టాలి, తిరిగి తీసుకొచ్చి మందిరంలో పడేయాలి. అది పెద్దవారైతే ఆటోమేటిక్గా ఏమొస్తుంది? వారికి భయం వస్తుంది. చిన్నపిల్లలప్పుడు మనోళ్ళకి చాలా గారం ఏంటంటే, అబ్బాయిలు అంటే చాలా నెత్తిని పెట్టేసుకుంటూ గారం చేసేస్తుంటారు. ఆ గారమే నీ కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది, పాడు చేసేస్తుంది. చూడండి, చాలా జాగ్రత్త. వాడు తిరగబడినప్పుడు ఎంతో వేదన కదా అండి, ఎంతో బాధ. చూడండి, నా పిల్లల్ని నేను ఎంతగానో ప్రేమించాను, ఎంతగానో వారిని పెంచాను, నా మీదే తిరగబడుతున్నాడు. మందిరానికి అస్సలు రారండి. నా కూతురు నా మాట వినదండి, ఎవరిని లెక్క చేయదండి నా కూతురు. ఎందుకు అంటే నీ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి. నీవు దేవుని కోసము వారి మీద చేతులు ఉంచి ప్రార్థన చేయట్లేదు కాబట్టి, నీ బిడ్డల కోసము. మారు మనసు పొందిన నీవు మాదిరిగా ఉంటే ఏదో ఒక దినాన నిన్ను చూసి ఆటోమేటిక్గా వారు రావాల్సిందే. దేవుడే రప్పిస్తాడు. హల్లెలూయా. మనుషులు కాదండి లాక్కొచ్చేది. దేవుడు ఏం చేస్తాడంటే కాలర్ పట్టుకొని మెడ పట్టుకొని నడువురాని గెంటేసి మందిరంలో పడేస్తాడు. తెలుసా లేదా మీకు? ఇలాంటి ఎంతో మంది మిషనరీస్ని లాగి పడేసిన దేవుడు అండి. దినాన వారు గొప్ప గొప్ప వ్యక్తులుగా మనం సువార్తను వింటున్నట్లుగా వారు చేశారు. అలా లాగి పడేశారు కాబట్టి దేవుడు. చూడండి, అలాంటి స్థితి తెచ్చుకోకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే, నీ కుటుంబంలో నీ భర్త కోసం ప్రార్థన చేయి. నీ భార్యకు ప్రార్థన చేస్తున్నావండి, వారు ఏమాత్రం లొంగరండి. ప్రార్థన చేస్తున్నప్పుడు నీకున్నదే ఏముంది? నీ ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ నడిపింపు, నీ మారిన విశ్వాస జీవితం, దాన్ని ప్రయోగించు. దీన్ని కాదు. దీన్ని ప్రయోగిస్తే ఏమి కాదండి, దీన్ని ప్రయోగిస్తే ఏమీ కాదు అసలు. దీంతో ఎన్నైనా చెప్పేయగలం, ఏదైనా మాట్లాడగలం. దీన్ని ప్రయోగిస్తే దీనిని మూసివేసి దీనిని తెరువు. దీని లోపల నుంచి నువ్వు ప్రయోగించు. ఎందుకు జరగవో చూస్తాం కార్యాలు. హల్లెలూయా. చాలా మంది ఏడుస్తూ ఉంటారు కదా, నా పిల్లలు రావట్లేదు, నా భర్త మారట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు. చూడండి, దేవునికి ఇష్టం ఏంటంటే కుటుంబాలుగా సంతోషంగా ఆయన మందిరంలో ఆయన మాట వినాలి. వర్ధిల్ల చేసేవాడిని నేను, నా ఎద్దుకు రండి అని మాట్లాడుతూ ఉంటే మాట వినడమే కష్టంగా ఉంది మనకి. దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమించే వారిని గద్దించి శిక్షించే దేవుడు. అదే మనము గద్దింపు చెప్పామనుకోండి, ఎవరికన్నా సేవకులుగా ఒక గద్దింపు మాట, అమ్మా మీరు సరిగ్గా లేరు, ఇది సరైన పద్ధతి కాదు అన్నామనుకోండి, నెక్స్ట్ వీక్ వారు ఉండరు. చూడండి, అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని గద్దింపును స్వీకరిస్తావో, ఆయన మాటలను అంగీకరిస్తావో, అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నీలో మార్పు కనబడుతుంది. జాగ్రత్త.
చూడండి, మనమందరం కాదు, మేము పరిచర్యలో ఉన్నాం కాబట్టి మీరందరూ పనులు చేసుకుంటున్నవారే. దేవుడు మంచి మంచి మేడమ్స్ని, సార్స్ని ఇచ్చారు కదా, వారు ఎంతగానో మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు. మీరు ఒక రోజు వెళ్ళకపోతే వారు ఏమీ అనరు, కాకపోతే రెండో రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే మేడమ్స్ దగ్గర ఉండే అర్హతని ఇచ్చాడు దేవుడు, అవునా కాదండి? కానీ వారి కోసము మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు నాకు ఎంత ఆధిక్యత ఇచ్చాడు, దేన్ని బట్టి నేను ఈ రీతిగా ఇక్కడ ఉన్నాను, దేనిని బట్టి నేను ఇలా పనిచేసుకోగలుగుతున్నాను, నా సార్స్, నా మేడమ్స్ నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి మీరే అడ్డం తిరుగుతారేమో, కానీ వారు మాత్రం ఎప్పుడు మిమ్మల్ని మాట అన్నారు, అవునా కదా? చెప్పండి కదా. అవును. ఎందుకు అంటే వారికి మీరు అవసరము, మీరు నమ్మకంగా పనిచేసేవారు. మిమ్మల్ని వదులుకుంటే వారు చాలా కోల్పోతారు. అందుకని ఒకవేళ మీరన్నా గట్టిగా మాట్లాడతారేమో, కానీ మీ సార్స్, మేడమ్స్ ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. మరి వారిని ఎప్పుడైనా నువ్వు ఆహ్వానించావా మందిరానికి? హైదరాబాద్ వచ్చి ఎన్నెన్నో సంవత్సరాలు అయిపోతుంది. ఒక్కసారి మా మందిరంలోకి రండి, ఒక్కసారి మా సేవకుల్ని కలవండి, మా సేవకులతో ప్రార్థన చేయించుకోండి. ఆయన ప్రార్థన చేస్తే మీకు ఆశీర్వాదం అమ్మ అని చెప్పగలిగారా ధైర్యం కలిగి? అలా చెప్పాలి అంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఇచ్చేది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ నడిపింపే లేకపోతే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? చాలామంది బయటికి వెళ్ళిన తర్వాత క్రైస్తవులు అని చెప్పడానికి భయపడిపోతూ ఉంటారు. చూడండి ఏమైపోతుందో అని. మేము కూడా అప్పుడప్పుడు ప్రయాణాలు చూస్తూ ఉంటాం కదా, జర్నీలో ట్రైన్స్లో రకరకాల మనుషులు ఉంటుంటారండి. రకరకాల మనుషులు అంటే కటువుగా మాట్లాడుతూ ఉంటారు. ట్రైన్ అంతా మా సంపాదన అన్నట్టు మాట్లాడతారు కొంతమంది. అంటే మనము రిజర్వేషన్ చేయించుకొని మన సీట్స్ మనకున్నా ఏం చేస్తారు, అంతా మాదే అన్నట్టు మాట్లాడతారు. రూల్స్ మాట్లాడుతూ ఉంటారు. మనకు తెలియదు ఆ రూల్స్. అసలు రూల్స్ పెట్టిందే మన దేవుడు కదండి. ఏది ఎలా నడవాలో, ఏది ఎప్పుడు ఎక్కడ ఉండాలో ఆయనకి తెలుసు. ఆ రూల్స్ మీరినప్పుడు ఏమైపోతూ ఉంటుంది చూడండి. ఎన్నెన్నో ట్రైన్స్ యాక్సిడెంట్స్ ఎందుకు అయిపోతూ ఉన్నాయి? రూల్స్ పాటించట్లేదు కాబట్టి. జనాభా విస్తరిస్తుంది, పాపం విస్తరిస్తుంది, కానీ ఏమైపోతుంది? పశ్చాత్తాపం అనేది కనబడట్లేదు. అందుకని ఏమైపోతూ ఉన్నారు? దేవుడు నోవాకి ఒక ప్రమాణం చేశాడు. ఏంటంటే, నేను ఇక మీదట జలప్రళయంతో నాశనం చేయను అన్నాడు. కానీ దేని ద్వారా నాశనం చేయను అన్నాడా? కానే కాదు, జలప్రళయాన్ని నేను ప్రయోగించును అన్నాడు. చూడండి, అంటే పూర్తిగా ప్రయోగించును అని చెప్పలేదు సంగమా. చూడండి, చూస్తూనే ఉన్నాము. మీరు రోజు న్యూస్లో చూడండి, ఏదో ఒక విపత్తు ఎక్కడొక చోట. ఒక్కొక్కసారి అయితే అంటే చిన్న చిన్న విపత్తులు కాదు నేను చెప్తుంది, పెద్ద పెద్ద విపత్తులే. దేశం ఒక మన ఇండియాలోనే కాదు, అంతర్జాతీయంగా చూడండి, తెలుస్తుంది మీకు. మొన్ననే ఇక్కడ ఫిలిప్పీన్స్లో భూకంపం వచ్చింది. అమెరికాలో చాలా దారుణంగా కాల్చుకుంటూ ఉన్నారు. అంటే ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తే తెలుస్తూ, అంటే విపత్తులు ఎలా జరుగుతూ ఉన్నాయంటే మనిషి మూర్ఖ స్వభావాన్ని బట్టి ఏమైపోతున్నాడంట, మృగంలాగా మారిపోతూ ఉన్నాడు. ఆ మృగమ స్వరూపము ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి చేసైనా సరే వారిని వారు నిరూపించుకుంటూ ఉంటారు. అలాంటి బ్రతుకుల్లో దేవుడు కార్యము చేసి మార్చిన తర్వాత మనం ఎలా ఉన్నాం? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించి నా యొద్ద మీరు ఆశీర్వాదాలు పొందుకోండి అని మాట్లాడుతుంటే మన జీవితాలు ఎలా ఉన్నాయంటే మారు మనసు అనేది చాలా దూరంగా ఉంది. చూడండి, ఇంకొక లేఖన భాగాన్ని చదువుకుందాం. ఇక్కడ మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అని ఉంది కదా. సువార్తను నమ్మడం కాదు కానీ మన అంశము మారు మనస్సు. మారిన మనసుతో దేవుని స్తుతిస్తే అది ఆయనకి ఆనందము, అది ఆయన కోరుకునేది. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త మొదటిగా ఎవరు తీస్తారో వారు ఒకరు చదవండి. రిఫరెన్స్ చదివేటప్పుడు మొదట తీసిన వారు ఒకరు చదవండి. ఒకరు చదువుతున్నప్పుడు మిగతా వారు ఆగిపోండి. చదవండి. 14:3 ఇతడు బాప్తిసమిచ్చు యోహాను అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలనే అద్భుతములు అతని. మత్తయి సువార్త 14:3. సరే మత్తయి సువార్త 3:2 చదవండి. మత్తయి సువార్త 3:2, 3వ అధ్యాయము 2వ వచనం. ఆ దినములయందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి
పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము. హల్లెలూయా. ఇక్కడ కూడా చదువుతున్నాం ఏంటంటే ఆ దినముల యందు, ఏ దినముల యందండి? సువార్త ప్రకటించబడుతున్న హేరోదు చనిపోయిన తరువాత, ప్రభువారు పుట్టిన తరువాత ఆ దినాల్లో ఏం చేస్తున్నారంట? బాప్తిస్మం ఇచ్చి యోహాను, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని ఎక్కడ చెప్తున్నాడంటండి? యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. చూడండి, అరణ్యములో, అందుకని ఇతని కోసం ఏమని ఉంటది? అరణ్యములో ఎలిగెత్తు ఒకని శబ్దము అని ఉంటది. బాప్తిస్మం ఇచ్చి యోహాను వంటి మనుషుడు పుట్టలేడు, పుట్టబోడు అని ఉంటది. అంతగా జకర్యా, ఎలిజబెత్తులు అతని కోసం ఎదురు చూసి దేవుని వాగ్దానాన్ని పొందుకొని జన్మించిన పుత్రుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. అతను పుట్టినప్పటి నుంచి నాజీరు చేయబడిన వాడు. చూడండి, సమయాల కోసం కూడా అలాగే ఉంటది. ప్రవక్తలలో ఇతని వంటి వాడు ఎవ్వరునూ ఉండబోడు, ఉండడు కూడా. సమయాలు మహాప్రవక్త. అలాంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎక్కడ ప్రకటిస్తున్నాడంట? అరణ్యంలో ప్రకటించుచుండెను. చూడండి, ఏమని ప్రకటిస్తున్నాడు? అరణ్యంలో మనుషులు ఉంటారా అండి? అరణ్యంలో మనుషులు ఉంటారా? కానీ అక్కడ అతని స్వరముతో అక్కడ అనేక మంది మార్చబడినట్లుగా చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళేవారండి? ఎక్కడికి వెళ్ళేవారు చెప్పాలి? ఎక్కడికి వెళ్ళేవారు? కొండ మీదకి వెళ్ళేవారు, లేదంటే సముద్రంలో పడవ మీద కూర్చునేవాళ్ళు. ఎందుకు అంటే ఎక్కడైతే సమూహము ఎక్కువగా కూడుకుంటారో, చూడండి, మనం మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాం? ఎక్కువ సమూహం కూడుకునేలాగా మనము ఓపెన్ ప్లేస్లో పెట్టుకుంటూ ఉంటాం, ఖాళీ ప్లేస్లో. అంటే ఏంటి? సువార్త వినేటప్పుడు ఎక్కువ మంది వినాలి అని. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక సమూహాన్ని సమకూర్చుకొని ప్రసంగం చేసేవాళ్ళు. ఎందుకు అంటే ఎక్కువ మంది విన్నప్పుడు ఏమవుతుందండి? ఎక్కువ మందిలో కొంతమంది అయినా మారు మనసు పొందుతారు, కొంతమంది అయినా మాటలు అంగీకరిస్తారు. తద్వారా అక్కడ ఏం జరుగుతుంది? రక్షణ కార్యము జరుగుతుంది. హల్లెలూయా. సువార్త కూడికల్లో కూడా ఆఖరిలో అదే కదా అవుతుంది. లాస్ట్ దినంలో ఏం చేస్తారండి? ఒప్పింపబడిన వారందరినీ తీసుకొని వెళ్ళి రక్షణ కార్యం అంటే బాప్తిస్మం ఇస్తారు సంఘం ఎదుట. ఎంత గొప్ప విందు కదా ఆ రోజు! అసలు ఆకాశంలో విందు జరుగుతుంది బాప్తిస్మం తీసుకున్న రోజు. అందుకే బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు సంఘం అంతా ఉండాలి. ఎందుకు అంటే సంఘం ఎదుట నీ బాప్తిస్మ జీవితం సాక్షిగా ఉండాలి. ఒకవేళ నువ్వు తప్పు చేయబోయినా, నువ్వు మరలా వెనుదిరిగి చూడాలన్నా సంఘానికి భయపడి ఏం చేస్తావంటే నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉంటావు. ఈ దినాల్లో ఏమైపోతుందంటే ఫ్యాషన్. బాప్తిస్మం తీసుకునే కుటుంబీకులే వస్తారు, వారిద్దరే ఉంటారు తీసుకునేవారు, అటు ఇటు ఉంటారు, తీసేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మరలా వచ్చి ఆదివారం సాక్ష్యం చెప్పి నేను పలానా రోజు బాప్తిస్మం తీసుకున్నాను, సంఘంలో చేర్చబడ్డానని వాళ్ళ కోసం ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? అసలు ఆలోచనే ఉండదు. చూడండి, మనము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. వాక్యము నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఆ విషయాలన్నీ మనకి తెలుస్తాయి. అసలైందే లేదనుకోండి, అసలు ఏది కూడా తెలియదు. చదువుతున్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఆ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఏం చెప్తారంటే మెయిన్ పాయింట్ ఏది ఉందో దాన్ని పట్టుకోండి అంటారు. అవునా కదా? అంటే ఏంటి? ఆ మెయిన్ పాయింట్ కీ పాయింట్ అంటారు. ఏదైతే ఉందో దాన్ని పట్టుకుంటే ఆటోమేటిక్గా ఏమైపోతుంది? దానికి సొల్యూషన్ దొరుకుతుంది. అవునా కదా? అంటే ఎంత కష్టమైనా ఆ మెయిన్ దాన్ని పట్టుకుంటే ఆటోమేటిక్గా అది ఈజీగా చేసేయగలం ప్రాసెస్. స్టడీ అవనివ్వండి, ప్రాబ్లం అవనివ్వండి, మన గృహాల్లో కూడా అంతేనండి. అసలు మెయిన్ అయిన దాన్నే పట్టుకుంటే కదా మనకు తెలుస్తుంది. ఆ మెయిన్ అయినది ఏంటంటే నా చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే నీకు కలిగిన వాటన్నిటికీ ఒకదాని తర్వాత పరిష్కారం వస్తూనే ఉంటుంది. అది అసలు నువ్వు ధ్యానించకపోతే, దీనిలో విషయాలు నువ్వు నేర్చుకోకపోతే, దీనిలో నువ్వు క్రమము కలిగి లేకపోతే అన్నీ ఏమైపోతాయి? అక్రమంగా జరిగిపోతూ ఉంటాయి. చూడండి, అందుకే ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చెప్తున్నాడంట? కాలము చాలా సమీపమై ఉంది, దేవుని రాజ్యము సమీపంగా ఉంది, మీరు మారు మనసు పొందండి. అంత మాత్రమే కాదు, మారు మనసు పొంది బాప్తిస్మము పొందుడి. తర్వాత ఇంకొక మాట ఉంటుంది మత్తయి సువార్తలో, మారు మనసుకు తగిన ఫలాలు
ఫలించుడి అని ఉంటుంది చూడండి. ఏ ఫలాలు ఫలించాలండి? మనము ఆత్మీయ ఫలాలు ఫలించాలి. చెప్పండి, ఆత్మీయ ఫలాలు 9 ఉన్నాయి. చెప్పండి టకటక, కొన్ని చెప్పండి పోని. ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, తర్వాత దీర్ఘశాంతము, దయాళుత్వము. 9 గలతీ పత్రికలో ఉంటుంది, 5:22లో. ఆత్మ ఫలాలు అనగా అవి ఎప్పుడైతే ఒక్కటొక్కటి మన హృదయంలోకి వస్తాయో అప్పుడు మనం ఏమైపోతామంట? పరిపూర్ణులుగా మారిపోతాం. అప్పుడు మన కాలము సంపూర్ణమైన మనకి లెక్క ఉండదు, సంతోషంగా వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఎక్కడికండి? నా దేవునితో, నీ దేవునితో. మన దేవుడు అని చెప్పకూడదు. దేవుని విషయంలో నేనే, మీరు. ఎందుకంటే నన్ను కొనుక్కున్నాడు ఆయన. నిన్ను కొనుక్కుంటే నువ్వు చెప్పాలి. ఇప్పుడు నా వస్తువు నేను కొనుక్కున్నానండి, ఇది నాది అంటాం. మన అందరిదండి అంటామా? చెప్పండి. అందుకే రక్షణ విషయంలో కూడా నీది నీదే, నాది నాదే, నా పిల్లలదే, నా భర్తదే, నా అమ్మది, నా నాన్నది. అంటే రక్షణ విషయంలో ఎవరిది వారిదే. అందుకే ఆత్మీయ విషయంలో రక్షించబడిన తరువాత మారు మనసు అనేది చాలా ప్రధానమైనది. బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్నాడు చూడండి. అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేకులు అక్కడికి వచ్చి బాప్తిస్మం తీసుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడిన సంభాషణ అంతా ఇక్కడ చూస్తూ ఉంటాం. చూడండి, మధ్యాహ్నం వేళ మనం వాక్యాన్ని ముగింపు చేసుకుందాం. బల్లుంది, మరి ప్రభుచితం అయితే ఇంకొక సమయాన్ని నేను తీసుకుంటాను. చూడండి, వాక్యాన్ని నేర్చుకుంటున్న మనము మారు మనసు విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయన రాజ్యము చాలా త్వరగా వస్తూ ఉన్నది. కాలం గతించిపోతూ ఉన్నది. కాలం ఎంత స్పీడ్గా గతించిపోతుందో మనం తెలుసుకునే ఉన్నాం, నేర్చుకుంటూనే ఉన్నాం. జాగ్రత్త, కాలముతో నీకు అవసరం లేదు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఎట్లా భద్రపరుచుకుంటున్నావు? నీ స్థితిని చూడండి. మనము పుట్టిన నాటి నుంచి ఇలాగే ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఈరోజు పుట్టినరోజునంటే ఉన్నాం అనుకోండి, ఏమనుకుంటారండి? ఏంటి వీరికి అసలు ఎదుగుదల లేదు, పుట్టినప్పుడు ఎలా ఉన్నారో చూడండి. మన ఆత్మీయ స్థితి అలానే ఉంది. మనం పుట్టాము ఎప్పుడండి? మీరు ఎప్పుడు పుట్టారో నాకు తెలియదు. నేను పుట్టింది నాకు తెలుసు, 2004 సంవత్సరంలో పుట్టాను నేను. 2004 సంవత్సరం నేను పుట్టింది ఎప్పుడు? ప్రభువులో పుట్టిన డేట్ చెప్తున్నాను నేను పుట్టిన డేట్ నాకు తెలుసు. పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నాం అనుకోండి, ఏమంటారు? ఇలాగే ఉన్నారండి అంటారు. మనము పుట్టిన డేటు అంటే ఆత్మలో పుట్టిన రోజు నాటి నుంచి మనం ఎలా ఉన్నామో, ఏ విషయాల్లో ఎదుగుతూ ఉన్నామో, ఏ విషయాలు నేర్చుకుంటూ ఉన్నామో, కొన్ని అయినా మనలో ఉన్నవా? అసలు మారు మనసు అనేది ఉన్నదా మనలో? నిజంగా మనసు మారిందా? భయం అనేది ఉందా? చూడండి, దేవుని భయము లేకపోతే ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా వ్యర్థమే. దేవుని ఎడలంట ఏముండాలంట? భయభక్తులు కలిగి ఉండాలి అని ఉంటుంది. ఓన్లీ భయమే కాదండి, భక్తితో పాటు భయము, భయముతో పాటు భక్తి. అలా ఉన్నారు యోబు గారు కదండి. ఈ దినాల్లో భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. జాగ్రత్త. దేవుని సంఘము ప్రాముఖ్యంగా ఆత్మీయతలో ఎదిగే సంఘము అలా ఉండకూడదు. అది దేవునికి ఇష్టమైన సంఘం కాదు. దేవునికి ఇష్టమైన సంఘముగా భయభక్తులు కలిగి మారు మనసు పొంది దానికి తగిన ఫలాలు ఫలించు సంఘముగా మన ఈ సంఘం ఎదగాలని కోరుకుంటూ ఇది వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక.